వెల్కమ్ బ్యాక్ టు క్రిస్మస్ స్పెషల్ ఎన్టీఆర్ మసాలా అభిరుచి. లక్ష్మి గారు స్టార్ట్ చేద్దామండి. ముందుగా 2 కప్పులు మైదా, 1 కప్పు కొబ్బరి తుడుము, పంచదార పొడి వేసుకోవాలండి. 2 టేబుల్ స్పూన్లు నెయ్యి అండి. గట్టిగారు తినొచ్చంటారా? ఏమో మరి మీకే తెలియాలి, మీ వదిన గారు నాకు ఎలా తెలుస్తుంది? నేను తిన్నాకైతే చెప్తాను. యాలకుల పొడి కొంచెం అండి, చిటికెడు ఉప్పు అండి. ఇది వాటర్ పోసి వాటర్ అంటే చపాతీ పిండి లాగా గట్టిగా కలుపుకోవాలండి. అంటే మనం చపాతీ చేస్తాం కదా, అట్లానే కలపాలి. చపాతీ చేసుకుందామండి ఇప్పుడు. ఓకే, చపాతీ చూసారు మేము ఎంత కలిపి చేస్తున్నాము. ఈ పక్కన ఉన్న పని ఎప్పుడు అంతే. ఇట్లా ఇంకా ఉన్నాయి కదా ఇక్కడ షేప్స్ ఉన్నాయండి. ఇట్లా చేసుకునండి. మనం ఏ షేప్ లో కట్ చేసుకోవాలంటే ఆ షేప్ లో వస్తాయి. బేసిక్ గా మనకి క్రిస్మస్ అంటేనే ఈ బిస్కెట్స్ కేక్స్ ఎక్కువ చేసుకుంటూ ఉంటాం కదా. సో ఇలా చక్కగా ఈ మౌల్స్ మనకి దొరుకుతాయి కాబట్టి ఏ షేప్ లో కావాలంటే ఆ షేప్ లో చేసుకోవచ్చు. ఓకే, సో హాట్లు కూడా చేద్దాం కొంచెం. దూరంగా వెళ్ళిపోకండి, దగ్గరగా నుంచోండి. గీత గారికి దగ్గరగా. పర్లేదండి, మీరు చేయి మూసేస్తున్నారు, గీత గారికి కనిపిస్తలేదు. పర్లేదు, అంటే అది పాపం మళ్ళీ ఆవిడ అసలే మంచి షేప్ రావడానికి బాగా చూసి చూసి చేస్తున్నారు. ప్రతి క్రిస్మస్ కి మేము ఇవే కాదండి, ఇంకా స్వీట్స్ ఎక్కువ చేస్తాం. దమ్ బిర్యానీ చేస్తారండి, చాలా బాగా చేస్తారు. దమ్ బిర్యానీయా? చాలా బాగా చేస్తారు. మీరు ఇప్పుడు ఈ టైంలో అన్ని అలాంటి గుర్తు చేయకూడదు. క్రీస్తు పుట్టినరోజు కదండి, అందుకు మంచిగా మేము సెలబ్రేట్ చేసుకుంటాం. చాలా బాగా చేసుకుంటామండి. సరే, చేసినవి ఇట్లా వేసుకోవాలండి. స్లోగా అండి, పాపం గీత గారు చేతిని అయ్యో దూరంగా ఉంటాను నేను. ఇంకా ఇవే కదండి, ఇంకా బెల్లం మిఠాయి, బూరెలు, అరిసెలు అన్ని చేసేస్తారా? జంతుకులు, స్వీట్, హాట్, పిండి వంటలు ఇద్దరం చేస్తామండి. బాగా చేస్తాం. ఒక దగ్గరే ఉంటారా? లక్ష్మి గారు, ఇవి ఇలా ఆయిల్ లోనే కాకుండా ఓవెన్ లో పెట్టి బేక్ కూడా చేసుకోవచ్చు కదా, బిస్కెట్ లాగా మంచిగా ఉంటుంది. చేసుకోవచ్చు కదా, అలా కూడా బాగుంటాయి. అంటే నెయ్యి ఎందుకంటే అది మంచిగా గుల్లగా ఉండడానికి కోసం, రుచికరంగా ఉంటుందని నెయ్యి యాడ్ చేస్తాం కదండి. దాని గురించి ఓవెన్ లో చేసుకున్నా మంచిగా ఉంటుంది. సో ఇలా అయితే ఇలాగా, అలా అయితే అలాగా. లక్ష్మి గారు, మీ హస్బెండ్ పేరేంటి? జీవీఎస్ రాజ్ అండి. ఓకే, మీ అబ్బాయి పేరేంటి? మధుకర్ వర్మ. ఓకే. పాప అవుతుందండి. ఒక పాప అండి. పాప ఉందా? పాప పేరు శ్రీజ అండి. పెద్ద పాప చిన్న పాప? చిన్న పాప. చిన్న పాప. హెల్ప్ చేయమంటారా నేను? వద్దండి, మీకు అంత శ్రమ వద్దు. ఏం ఖాళీగా ఉంటున్నాం కదా. ఖాళీ తిందాం. ఇప్పుడు మనకి ఎలాగో అయిపోయినాయి కదా, ఖాళీగా ఉండకుండా మనం ఒక పని చేద్దాం. మైగా సుధాగా అమ్మయ్య తొందరగా తినేసి మా ఆంటీవే బాగున్నాయని చెప్పండి. అబ్బా, తొందరగా తినేసి వాళ్ళ ఆంటీవే బాగున్నాయని చెప్పానంట. నేను అలా చెప్పను, ఏవి బాగుంటే అయ్యే బాగున్నాయని చెప్తాను. మా ఆంటీదే బాగుంటదండి. ఎందుకు అలా అనిపిస్తుంది? ఎందుకంటే ఇవిడికి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు వంటల్లో. ఆవిడకా? వంటల్లో ఎక్స్పీరియన్స్. సరే, ఎలాగో 2 వంటలు అయిపోయాయి కాబట్టి మనం ఫాస్ట్ గా టేస్ట్ చూసేయచ్చు. ఓకే, మరి చూసారు కదండి, వేడివేడిగా కొబ్బరి బిస్కెట్స్ కూడా రెడీ అయిపోయాయి. టేస్ట్ చూసే ముందు ఈ బిస్కెట్స్ తయారీ విధానం ఒకసారి చూద్దాం. కొబ్బరి బిస్కెట్లు తయారు చేసే విధానం: ఒక బౌల్లో మైదా, పచ్చి కొబ్బరి తురుము, పంచదార పొడి, నెయ్యి, యాలకుల పొడి, ఉప్పు వేసి తగినన్ని నీళ్లు పోసి చపాతీల పిండిలా కలుపుకోవాలి. దీన్ని మందంగా చపాతీలో ఒత్తుకొని కావాల్సిన ఆకారంలో బిస్కెట్స్ లా కట్ చేసుకుని కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, కొబ్బరి బిస్కెట్లు రెడీ. కొబ్బరి బిస్కెట్స్ తయారీ విధానం చూసారు కదా. ఓకే, సో ఈ పాప అవునండి ఆ పార్టీకి వెళ్ళిపోయింది. అత్తగారు కాక పట్టాలి కదా. ఎవరిని కాకపడతారు? అత్తగారు కోడలు పడుతున్నారా? కోడలు అత్తగారిని పడుతున్నారు? లేదు, కోడలు అత్తగారిని కాక పడుతుంది. అవునా? నాకంటే ఎక్కువ వాళ్ళ అత్తగారి దగ్గరే ఉంటది. ఆరాధన, అదో హాయ్ చెప్పినానా? చాలా ఏం చేస్తున్నావు? కాదు, ఆలోచిస్తుంది. మా అత్త వంట బాగుందా, మా అమ్మ వంట బాగుందా అని చెప్పాలి. మా అమ్మాయి చెప్పాలండి. తింటావా బిస్కెట్? తింటావా?
డాన్స్ బాగా వేస్తుందండి. అవునా? కానీ ఇప్పుడు డాన్స్ చేసే మూడ్ లో కూడా లేదు లేదు. అదేనండి. సరే ఆలోచిస్తుంది అత్తగారి వంట టేస్ట్ చూడడానికి. సరే ఇప్పుడు ఇదిగోమ్మా మీ ఆంటీ చేసిన బుల్లెట్స్ ఎలా ఉన్నాయి టేస్ట్ చూడు, తీసుకో. థ్యాంక్ యూ. భాగ్యలక్ష్మి గారు స్వీట్ నచ్చిందా హాట్ నచ్చిందా? రెండు నచ్చాయి. రెండు నచ్చాయా? రెండు నచ్చాయి. బిస్కెట్స్ ఏమో క్రిస్పీగా ఉన్నాయి. ఇదేమో ఈవినింగ్ అవర్స్ పిల్లలు పెట్టడానికి స్నాక్స్కి దానికి చాలా బాగుంది. చాలా బాగుందా? సో సాఫ్ట్ గా సాఫ్ట్గా టేస్టీగా ఉంది, టేస్టీగా ఉంది. రెండు బాగున్నాయి మీకైతే. సుధా ఏమైంది నవ్వుతున్నావు? ఇది బుల్లెట్స్ నచ్చలేదా ఇప్పుడు ఫైనల్ గా? మా ఆంటీవే బాగున్నాయి. బిస్కెట్స్ బాగాలేదా? బిస్కెట్స్ బాగున్నాయి కానీ ఎక్కువ మా ఆంటీదే బాగుంది. అలా ఫిక్స్ అయిపోయావు కదా? అంటే స్వీట్ కంటే హాట్ ఎక్కువ తింటాను. ఎక్కువ అలా అంటారా? సరే మీకే బాగుంది, బిస్కెట్స్ బాగున్నాయా బుల్లెట్స్ బాగున్నాయా? రెండు బాగానే ఉన్నాయండి. రెండు బాగానే ఉన్నాయా? లక్ష్మి గారు రెండు బాగున్నాయా? మీరు చెప్పాలి. అండ్ ఈ రోజు క్రిస్మస్ స్పెషల్ కాబట్టి ఇద్దరు కూడా చక్కగా బాగా కాన్సన్ట్రేషన్ చేశారు కాబట్టి సో క్రిస్మస్ స్పెషల్ గా ఈ రోజు రెండు ఐటమ్స్ కూడా చాలా టేస్టీగా ఉన్నాయండి. స్వీట్ బాగుంది, హాట్ బాగుంది. సో ఇద్దరికి కూడా కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ అండి. మీకు కూడానండి. థ్యాంక్ యూ అండి. సో మొత్తానికి అయిపోయిన తర్వాత లక్ష్మి గారికి బాగా గొంతొచ్చింది. లక్ష్మి గారు అవునండి. పండగ స్పెషల్ గా చక్కగా మంచి బిస్కెట్స్ చేశారు. అవునండి. అవునా? అవునండి. అలాగే ఒక మంచి పాట కూడా ఏమైనా పాడతారా? పాడతామండి. పాడతారా? ఓకే పాడేస్తారా? ఇలా ఇవ్వండి. ఆరాధ్యని కాసేపు వాళ్ళ మమ్మీ, ఆరాధన వాళ్ళ మమ్మీకి ఇద్దాం. నా దగ్గర కదా బాబాయ్ ఇక్కడ రాదంట, మీ దగ్గరకు కూడా వదిలే. ఆశీర్వదించేవాడు యేసు దీవెనలిచ్చేవాడు, ఆశీర్వదించేవాడు యేసు దీవెనలిచ్చేవాడు, పరమును వీడి మహిమను వీడి మనకై జన్మించాడు, పరమును వీడి మహిమను వీడి మనకై జన్మించాడు. హల్లెలూయా హ్యాపీ క్రిస్మస్, హల్లెలూయా మేరీ క్రిస్మస్, హల్లెలూయా హ్యాపీ క్రిస్మస్ క్రిస్మస్, హల్లెలూయా మేరీ క్రిస్మస్, హల్లెలూయా హ్యాపీ క్రిస్మస్ క్రిస్మస్. వెరీ నైస్. సో చక్కగా మంచి ఐటమ్స్ చేశారు, ఫైనల్ గా మంచి టచ్ ఇచ్చారు పాటతో. అండ్ అలాగే మీ ఇద్దరు కూడా చక్కగా వంటలు చేసినందుకు ఈరోజు దయమణి గారు మీకు అభిరుచి నుంచి ఒక మంచి గిఫ్ట్ అండి. థ్యాంక్ యూ అండి. కంగ్రాచులేషన్స్ అండ్ క్లాప్స్. ఓకే సో లక్ష్మి గారు మీకు కూడా అభిరుచి నుంచి ఒక మంచి గిఫ్ట్. థ్యాంక్స్ అండి. క్లాప్స్. చూసారు కదా మరి ఇవాళ ఊరించే వంటల్ని క్రిస్మస్ స్పెషల్గా మన పార్టిసిపెంట్స్ చేసినవి. మరి మీరు ఇలాగే మా ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయాలంటే వెంటనే మాకు ఎస్ఎంఎస్ చేయండి. ఎస్ఎంఎస్ డీటెయిల్స్ ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు చిరునామా టైప్ చేసి 562635కి ఎస్ఎంఎస్ చేయండి. ఓకే మరి చూసారు కదండి ఇవాళ ఊరించే వంటల్ని. ఇది ఇవాళ మన ఊరించే వంట. మరోసారి మీ అందరికీ మెరీ క్రిస్మస్. రేపటి ఊరించే వంటలో మళ్ళీ కలుద్దాం. బాయ్. బా ఊరించే వంటలన్నీ బాగున్నాయి కదండి. ఇప్పుడు మీ అందరి కోసం చిన్న చిట్కా. మీకోసం మరో మంచి చిట్కా. పాదాలకి తరచుగా పెట్రోలియం జెల్లీ అప్లై చేస్తూ ఉంటే మీ పాదాలు మృదువుగా ఉంటాయి. అబ్బా ఈరోజు క్రిస్మస్ స్పెషల్ వంటకాలన్నీ అదిరిపోయాయి కదండి. మరి వాటిలోని పోషక విలువల గురించి డాక్టర్ అరుణ గారు చెప్తారు, విందాం. హ్యాపీ క్రిస్మస్ అండి. ఈరోజు మీరు పిండి వంటలు చూసిన చాక్లెట్ నట్ కేక్. ఇక ఈరోజు క్రిస్మస్ కాబట్టి, క్రిస్మస్ అంటేనే కేక్ కాబట్టి ఈ కేక్స్ కూడా మనం ఇలా ఇంట్లో తయారు చేసి పిల్లలకి ఇస్తే ఓకే అంటే మంచిది అని చెప్పట్లేదు. కానీ చాక్లెట్ అంటే చాలామందికి ఇష్టం. ఈ చాక్లెట్ కూడా ఈ మధ్యన అందరూ ఇంట్లో హోమ్ మేడ్ చాక్లెట్స్ తయారు చేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఎందుకంటే మార్కెట్లో దొరికే వాటిలో ప్రిజర్వేటివ్స్ ఉంటాయండి. సో ఏదైనా ప్రిజర్వేటివ్స్ ఉన్నవి మనం పిల్లలకి అవాయిడ్ చేయడం మంచిది. చిన్నప్పటి నుంచే సాధ్యమైనంత వరకు తక్కువ కెమికల్స్ ఇచ్చుకుంటూ పెంచితే ఇంకా బాగుంటుంది. ఆల్రెడీ వీ లివ్ ఇన్ అ వెరీ ప్రాసెస్డ్ వరల్డ్ అనమాట. మనం వాడే షాంపూల దగ్గర నుంచి
వాడే సోప్స్ దగ్గర నుంచి తినే చాక్లెట్స్, తినే ఆహారంలో కూడా మనకి ఎక్కువగా ప్లాస్టిక్ ఉంటూ ఉంటుంది. సో ఇవి తగ్గించుకుంటూ ఇలాంటి సందర్భాల్లో ఇలా హోమ్ మేడ్ కేక్స్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇక ధనుర్మాసం ప్రసాదం వరుసలో మీరు చూసిన పాలక్ పూరీనే ఎప్పుడు అది పాలకూర వేసినా ఏం వేసినా డీప్ ఫ్రై చేస్తున్నాం కాబట్టి మనం డెఫినెట్గా దాన్ని డీప్ ఫ్రై కేటగిరీకే చూడాలి. అరే పాలకూర వేసేసాం కదా, చాలామంది ఇంటెలిజెంట్గా అడుగుతూ ఉంటారు, పూరి ఫ్యాట్ కదా మేడం, పాలకూర వేసాను కాబట్టి కొంచెం మంచిదేమో అని. మీరు ఏమైనా వేయండి, ఎంత మంచి పదార్థం వేసినా కూడా ఒక్కసారి నూనెలో అలా వేసి ముంచి తీసేస్తే అయిపోయింది. పాలక్ పూరి కంటే పాలక్ చపాతి. కానీ దేవుడికి కూడా మనం చాలా రకాల ప్రసాదాలలో ఇది కూడా పెడుతున్నాం కదా, బాగుంది. దీనికంటే కూడా చిన్న సైజ్ రోటీ ఇలా చేసుకొని పాన్ ఫ్రై చేసుకుంటే నిజంగా చాలా చాలా బాగుంటుంది. ఇక ఊరించే వంటలో మీరు చూసిన కొబ్బరి బిస్కెట్స్, కొబ్బరి బుల్లెట్స్, ఏం చెప్పాలి, మన పాలక్ పూరి లాగే ఇవి కూడా డీప్ ఫ్రైడ్ ఐటమ్స్. కానీ క్రిస్మస్ కదా, ఈరోజు ఒకరోజు తింటాం కదా అంటే కూడా నేను డెఫినెట్గా దాన్ని అంత ఎంకరేజ్ చేయలేకపోతున్నా. ఈ కొబ్బరి బిస్కెట్స్ మళ్ళీ కొబ్బరి డీప్ ఫ్రై చేసినాం కాబట్టి ఇంకా ఆయిలీ అనేది చెప్పాలి. అంటే కొబ్బరిలో చాలా ఫ్యాట్ ఉంటుంది, అగైన్ వీఆర్ డీప్ ఫ్రైయింగ్. సో ఒక హై క్యాలరీ బిస్కెట్స్, సో డెఫినెట్గా ఆ కేటగిరీలోకి ఇది వస్తుంది. దీన్నే మనం కావాలంటే బేక్ చేసుకుంటే కొంచెం తక్కువ పడవచ్చు, మైదా ఉంది కాబట్టి డెఫినెట్గా రెగ్యులర్ యూస్కి ఉపయోగపడదు. క్రిస్మస్ సందర్భంగా మనం ఇలాంటివి చేసుకోవాలి, బయట తెచ్చుకోకుండా ఇలాంటివి ఇంట్లో చేసుకోవాలన్నప్పుడు డీప్ ఫ్రై చేసుకోకుండా అది బేక్ చేసుకుంటే నిజంగా బెటర్. లేకపోతే పాన్ ఫ్రై కూడా చేసుకోవచ్చు. నెక్స్ట్ కొబ్బరి బుల్లెట్లు కూడా చాలా డీప్ ఫ్రై అండి. కొబ్బరి అనగానే హై ఫ్యాట్, మళ్ళీ ఆయిల్ ఉపయోగిస్తున్నాము. కానీ ఇవాళ ఈ పండగ సందర్భంగా చూసినవన్నీ కూడా హై ఫ్యాట్, హై క్యాలరీ అయినా ఏదైనా ఒక ఐటెం, నా ప్రిఫరెన్స్ ఏంటంటే చాక్లెట్ నట్ కేక్ బెటర్. అది కూడా ఫ్యాట్ ఉంటుందండి, ఏది బెటర్ అని చెప్పలేము. ఏదో ఒకటి ఇంట్లో తయారు చేసుకొని తినడం బెటర్ బయట మార్కెట్లో కొనడం కంటే అన్న కాన్సెప్ట్ మీద ఏదో ఒకటి ట్రై చేసుకోండి. కానీ అన్నీ కూడా హై క్యాలరీ, హై ఫ్యాట్, బాడీకి ఎక్కువగా షుగర్ కంటెంట్ చేరే విధంగా ఉన్నాయి కాబట్టి ఇవి హెల్తీ కేటగిరీ కింద రావు. ఎప్పుడైనా ఒకసారి ట్రై చేసుకొని తీసుకుంటే పర్వాలేదు. సో ఈరోజు మంచి మంచి వంటలు చూసాం, అలాగే వాటిలోని పోషక విలువల గురించి చూసాం. మరి ఇప్పుడు మీ అందరి కోసం మరో చిట్కా. ఇప్పుడు మీకోసం MTR మసాలా వరి చిట్కా. ఇడ్లీలు తెల్లగా రావాలి అంటే ఇడ్లీ పిండి కలిపేటప్పుడు అందులో 2 చుక్కల ఆముదం కలిపితే ఇడ్లీలు తెల్లగా మృదువుగా వస్తాయి. శేఖర్ గారు, ఈ రోజు క్రిస్మస్ స్పెషల్ గా మీరు ఒక స్పెషల్ కేక్ చూపించారండి, చాకోనట్ కేక్. అసలు ఇంట్లోనే ఇంత ఈజీగా టేస్ట్ గా చేసుకోవచ్చు అని చేసి చూపించారు. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, థ్యాంక్ యూ. అండ్ అలాగే ఊరించే వంటలు కూడా బాగున్నాయి కదా. అవును, వెంటనే మీరందరూ కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. అలాగే మీ సలహాలు సూచనలు మాకు రాసి పంపించండి. మా అడ్రస్ MTR మసాలా అభిరుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512. మరోసారి మీ అందరికి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ రేపటి MTR మసాలా అభిరుచిలో మరిన్ని మంచి మంచి వంటలతో మీ ముందుంటాం. అంతవరకు సెలవు, నమస్తే. నమస్తే.